వచ్చే 4 రోజుల తర్వాత దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. ఇది మంగళవారం నాటికి అల్పపీడనంగా బలపడుతుందని వివరించింది. ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. ఈ ప్రభావంతో 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ విభాగం పేర్కొంది. ఇవాళ బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వానలు కురవనున్నాయి. ఈ నెల 22న బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయి. ఇక ఈ నెల 23న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇక లోతట్టు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ హిమాంశు శుక్లా హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు మధ్యాహ్నం నుంచి సముద్రంలో వేటను నిషేధించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని సూచించారు. తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. మనం చూస్తున్న మరొక వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్, ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. కొన్ని జిల్లాలకు తేలిపాటి వర్షాలు పడితే, కొన్ని జిల్లాలకు మాత్రం అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. వచ్చే 4 రోజుల తర్వాత దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే తెలిసింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. ఇది మంగళవారం నాటికి అల్పపీడనంగా బలపడుతుందని వివరించింది. ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా చెప్పిన పరిస్థితి. ఈ ప్రభావంతో 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. దీనికి సంబంధించి కూడా ఇవాళ బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అదేవిధంగా రేపు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో వానలు కురవచ్చని కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 22న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఓ మాస్తరు వర్షాలు అయితే కురవనున్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నెల 23 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అయితే శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కూడా కురవచ్చని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చూస్తే కూడా అన్ని జిల్లా కలెక్టర్లు అయితే జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని కూడా జిల్లా యంత్రాంగానికి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వెంటనే స్పందించాలని కూడా జిల్లా కలెక్టర్లు అధికారులకైతే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ప్రధానంగా మనం చూస్తే కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మత్స్యకారులకు సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా వేటకు ఎవరు వెళ్ళకూడదని కూడా చెప్పిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని కూడా సూచించారు. తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించడంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మండల స్థాయి అధికారులకైతే సూచనలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. నెల్లూరు రూరల్ కి సంబంధించి, కావలి ఇలాంటి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి గతంలో వచ్చిన భారీ వర్షాలకు అంటే ఆ కుటుంబాలు కొన్ని కూడా నీటిమయమయ్యాయి. ఇలాంటి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి అధికారులు. అదేవిధంగా అక్కడ ప్రజలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కూడా జిల్లా కలెక్టర్ అయితే నెల్లూరు జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇవ్వడంతో పాటు కూడా ఎక్కడ ఇబ్బంది అయినా కూడా ప్రజలు వెంటనే అధికారులను సంప్రదించాలని కూడా నెల్లూరు జిల్లా కలెక్టర్ అయితే చెప్పిన పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.